ఈరోజు తాత మనవడు అని ఇది 15థ్ టాపిక్ అండి. ఇందులో రాజా ఎల్లప్పుడూ ఏదో ఒక తుంటరి పనులు చేసేవారు. ఈ తాత మనవడు అనే టాపిక్‌లో మనము ఏం చెప్తున్నారంటే, రాజా ఎప్పుడూ తుంటరి పనులు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు జైనముని శాంతిసాగర్ అభినయము చేయును. ఒక్కోసారేమో జైనముని ఆయన ఇంటికొచ్చిన వ్యక్తి ఉన్నారు కదా! మనము గతంలో చదువుకున్నాము. ఆయనకి ఎట్లా అయితే అందరూ నమస్కారం జేస్తారో, ఆయన ఎట్లా అయితే నమస్కారం జేస్తారో, ఆయనని అట్లా ఇమిటేట్ చేసేవారంట. ఒక్కోసారేమో పూజారిలాగా, ఒకప్పుడేమో ఆయన చేసే తుంటరి పనులు ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. ఒక్కోసారేమో కుక్క తోకకు డబ్బా కట్టేవారంట. దుకాణానికి వచ్చిన వారి వెనుకకు వాళ్ళ తాతయ్య దుకాణానికొచ్చిన వారి వెనకాలకు వెళ్ళి పాము, పాము అని అరిచేవాడంట. తాగుబోతుల సీసాలలో ఉన్న వాళ్ళ వాళ్ళ సీసాలను లాగి ఆ సారాయిని పారపోసేవాడంట. ఒకప్పుడేమో చెట్టుకు గురిపెట్టి రాళ్ళు రువ్వేవాడంట. ఇవి రాజా చేసే తుంటరి పనులన్నీ అని చెప్తున్నారు. ఇది రాజా సాహెబ్‌కు నచ్చక ఈ పనులన్నీ ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు ఆయన వాళ్ళ తాతయ్యకు నచ్చనప్పుడు కళ్ళు మూసుకొని ఆయన నమోకార మంత్రాన్ని జపించేవాడంట. ఒకరోజు రాజా, "తాతయ్య, నేను మీ వద్దకు వచ్చి కూర్చుంటే అప్పుడప్పుడు మీరు కళ్ళు మూసుకొని నమోకార మంత్రం ఎందుకు జపిస్తారు?" అని జెప్పేసి రాజా తాతయ్యని అడిగాడట. అప్పుడు రాజా సాహెబ్ అన్నాడు, నీకు ఇప్పుడు తెలీదులే. తర్వాత నీకు తెలుస్తుంది" అని చెప్పేసి వాళ్ళ తాతయ్య చెప్పాడట. అది చెప్పి అన్నాడు, "సరేలే అయినా కూడా నేను నీకు చెప్తాను విను. ఎందుకు నేను కళ్ళు మూసుకొని నమోకార మంత్రాన్ని జపిస్తానో చెప్తాను. నీవు తప్పు చేసినప్పుడు నాకు మంచిగా అనిపించదు. అందుకే కళ్ళు మూసుకుంటాను. ఎందుకంటే నువ్వు చేసే తప్పు చేసే పనులను ఆపటానికి నేనెవరిని? ఒకవేళ నేను నీకు పూర్తి స్వతంత్రం ఇవ్వకుండా, నిన్ను తల్లిదండ్రులకు దూరం చేసే అధికారం నాకు లేదు. నేనిక్కడికి ఎందుకు తీసుకొచ్చాము? నీకు సంపూర్ణ స్వేచ్ఛనివ్వడం కోసం ఇక్కడ మా దగ్గర నువ్వు పెరుగుతున్నావు. కాబట్టి నువ్వు ఏమన్నా తుంటరి పనులు చేసినప్పుడు నిన్నాపడానికి నేనెవరిని? అందుకే నేను కళ్ళు మూసుకొని నమోకార మంత్రం జపిస్తూ ఉంటాను" అని చెప్తున్నారు. నీవు ఏదంటే అది చెయ్యటానికే కదా నేనిక్కడికి నిన్ను తీసుకొచ్చాను. నీ ప్రతిభ ఈ ఆహ్, నీ ప్ర నీకున్న ప్రతిభ అనేది ఈ అల్లరి పనులు ఎందుకు చేయిస్తుంది? నాకసలు అర్థమే కావడం లేదు. నేన్ నే నేనా లేక నువ్వా? ఎవరు పిచ్చివాళ్ళు అని చెప్పేసి వాళ్ళ తాతయ్య అన్నారంట. అంటే నీకున్న ప్రతిభకి ఇట్లాంటి తుంటరి పనులు నువ్వసలు ఎట్లా నీ లోపలున్న ప్రతిభ నిన్ను ఈ తుంటరి పనులు చేసేలా ఎలా చేస్తుందసలు? నాకసలు ఏం అర్థమే అవ్వట్లేదు. అసలు పిచ్చివాడిని నేనా? నువ్వా? అని చెప్పేసి వాళ్ళ తాతయ్య రాజాతో అన్నారంట. అప్పుడు రాజా అంటున్నారు, "రాజా తాత బాధను గ్రహించి క్షమాపణ అడగలేదు. పశ్చాత్తాపపడలేదు. తాతను సంతోషపెట్టడానికి అన్నాడు." అంటే రాజా ఈ ప్రశ్నలన్నీ అడిగి "అయ్యో! తాతయ్య నువ్వు బాధపడుతున్నావు కదా!" అని చెప్పేసి ఏమి క్షమాపణ అడగలేదంట వాళ్ళ తాతయ్యను. నేను తప్పు చేశానని కూడా ఆయన రాజా పశ్చాత్తాపపడలేదంట. బదులుగా ఏమంటున్నారు, తాతని సంతోషపెట్టడానికి అన్నాడంట, "తాతయ్య, నా గురించి ఆలోచించకు. నేను నిజంగానే పిచ్చివాడిని." రాజాకి తెలుసు తాను పిచ్చివాడు కాడని. ఈ ప్రపంచమంతా ఒక పిచ్చి ఆస్పత్రి. ఈ పిచ్చి వాళ్ళల్లో ఒక మంచి వ్యక్తి ఉంటే అతడు పిచ్చివాడే. అంటే ఈ విషయాలన్నీ చెప్పి "నువ్వేం పిచ్చివాడివి కాదులే. నేనే పిచ్చివాడిని" అని పైకన్నప్పటికీ కూడా అంతరంగంగా రాజాకి తెలుసు ఈ ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఈ పి అనే వీళ్ళంతా కూడా ప్రపంచమంతా ఒక పిచ్చి ఆస్పత్రి అయితే ఈ పిచ్చి వాళ్ళల్లో ఒక వ్యక్తి మంచిగా ఉంటే అతను కూడా పిచ్చివాడిలాగానే కనిపిస్తాడు అనేది రాజా మనసులో తెలుసు అనేది చెప్తున్నారు. ఇంకా ఒకరోజు రాజా సాహెబ్ వద్ద కూర్చొని పన్ను విషయము మాట్లాడుచున్నాడు. అప్పుడే రాజా గుర్రాన్ని చూసి ఎగిరి ఆహ్, బూరా భుజం మీద కూర్చొని అన్నాడు, "బూరా, నువ్విప్పుడు గుర్రంలా 4 కాళ్ళ మీద నడిచి నన్ను తిప్పు, మరియు గుర్రంలా సకిలించు" అని చెప్పేసి రాజా రాజా రా వాళ్ళ తాతయ్య బూరా ఏమో అక్కడ కూర్చొని టాక్స్‌ల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట సీరియస్‌గా. అదే టైంలో రాజా వెళ్ళి ఎగిరి ఆ బూరా భుజాల పైన కూర్చొని ఒక గుర్రంలాగా సకిలించు, గుర్రంలాగా నీ వీపు మీద నన్ను కూర్చోపెట్టుకొని తిప్పు అని చెప్పేసి ఈ మాటలన్నీ అనేటప్పటికీ బూరా కళ్ళల్లో ఇష్టం లేని భావం ప్రకటితమైంది. అట్లా చేయటానికి బూరాకు నచ్చలేదంట. ఇది చూసి రాణిమా అంది, "ఇందులో తప్పేముంది? పిల్లవాడిని ముందు కొంతసేపు గుర్రంగా ఆహ్, గు
పిల్లవాడి ముందు కొంతసేపు గుర్రంలా అయినంత మాత్రాన నువ్వేమన్నా నిజంగా గుర్రానివే అయిపోతావా అని చెప్పేసి రాణిమ బూరాతో అందంట. ఇంకా రాణిమ మాటను కాదనలేక కాదనే సాహసము రాజాసాహెబ్‌కు లేదు. వాళ్ళ తాతయ్యకి కాదు అని భార్యకి కాదు అని చెప్పే సాహసం లేదు కనుక బూర ఇంకవేం చేయలేక వెంబటే గుర్రంలా అయ్యి రాజాను తిప్పుచున్నాడు. నా గుర్రమా అంటుంటే అమ్మమ్మ చూసి సంతోషంతో వంటింట్లోకి వెళ్ళిపోయిందంట. ఇంకా ఆ రాజాసాహెబ్‌కు అంటే తాతయ్య కళ్ళు మూసుకొని ఇంకేం చేస్తారు? నమోకార మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. అంటే నచ్చని పనులు ఏవి చేసినా ఆయన నోరు తెరిచి వారించడం కానీ, చెయ్యకూడదని కానీ చెప్పకుండా తనకు నచ్చనప్పుడు తన కళ్ళు మూసుకొని నమోకార మంత్రాన్ని జపిస్తారు తాతయ్య. అదే పని చేస్తున్నారు ఇప్పుడు రాజాసాహెబ్ గారు. రాజా ఆట ముగించి తాతతో "నేను గుర్రమాట ఎప్పుడు ఆపేశాను. మీ మంత్ర జపం ఆపండింక" అని రాజా వాళ్ళ తాతయ్యతో అన్నారంట. ఇంక రాజా సాహెబు కళ్ళు తెరిచి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. రాజా నాకు తెలుసు నేను బూరాను గుర్రం చేయటం మీకు నచ్చలేదని. రాజా చెప్తున్నాడు తాతయ్యతో, నాకు తెలుసు బూరాని నేను గుర్రంలా చేసి ఆడడం అనేది నీకు నచ్చలేదని నాకు తెలుసు. అందుకే కళ్ళు మూసుకున్నారు. మీరిలా చేస్తే నేను జీవితమంతా ఏమీయూ మాట్లాడను. మీలాగే మౌనంగా, శాంతంగా ఉంటాను. మీరేమైనా అడగాలని ఉంటే అడగండి. తాతయ్య అన్నాడు, నేను నీతో ఎల్లప్పుడూ ఇదే అడుగుచున్నాను. నీవు ఇంత కుంట పనులు ఎందుకు చేస్తావు? నువ్విట్లా కళ్ళు మూసుకొని నువ్వు నమోకార మంత్రాన్ని జపిస్తూ ఉంటే, నేనేం మాట్లాడను. ఇట్లా నీలాగానే శాంతంగా, మౌనంగా ఉండిపోతాను. నువ్విట్లా చేస్తే అని చెప్పేసి రాజా తాతయ్యతో అంటే, నీకిప్పుడు ఏమన్నా అడగాలనుంటే ఇప్పుడు నన్నడుగు అని చెప్పేసి రాజా ఈ మాటలు చెప్పి అంటే, తాతయ్య అన్నాడు, నాకెప్పుడు ఇదే ఒకటే ప్రశ్న. అసలు నువ్వు ఇంత కొంటె పనులు ఎట్లా చేస్తావు అనేదే నా ప్రశ్న అని చెప్పేసి తాతయ్య అడిగాడంట రాజాను. బదులుగా రాజా చెప్తున్నారు, దీని జవాబు ఆ భగవంతుడే ఇవ్వగలడు. అతడు నన్ను ఇంత తుంటరి ఎందుకు చేశాడు? మీరు నన్ను అడగడము అనవసరం. నేనెందుకు మీరు నన్ను అడగడము అనవసరం. నేనెందుకున్నానంటే, నేను ఏమి జవాబు ఇవ్వగలను? నేను ఏది ఉన్నానో ఉన్నాను. నువ్వెందుకింత తుంటరిగా ఉన్నావని నన్నడిగితే నేనేం జవాబివ్వగలను? నేనెట్లా ఉన్నానో, ఎలా ఉన్నానో అట్లా అయితే ఉన్నాను. ఇప్పుడు మీరు దాన్ని స్వీకరిస్తారా లేదా? తాతయ్య రాజాను తదేక దృష్టితో చూశాడు. రాజా ఇలా జవాబిస్తాడని ఊహించలేదు. అంటే నేను తుంటరినే, ఇట్లా ఉన్నా నేను, మరింక నేనున్నది ఉన్నట్టుగా మీరు స్వీకరిస్తారా లేదా అని అడిగేటప్పటికల్లా తాతయ్య ఇట్లాంటి జవాబిస్తాడని ఊహించలేదంట. రాజా ఏమనుకున్నారు తాతయ్య? రాజా క్షమాపణ అడిగి, ఇక ముందు ఇలా చెయ్యనని అడుగుతాడేమో, అంటాడేమో అని చెప్పేసి అనుకున్నారంట తాతయ్య. కానీ ఈ బాలుడు అద్భుతమైనవాడు. రాజా తీవ్రమైన జవాబుతో తాతకు ఆశ్చర్యం కలిగింది. వెంబటే అన్నాడు, "నీవు అనే తాత్పర్యం ఏమిటి?" అనేసి తాతయ్య అడిగాడంట. రాజా అన్నాడు, నేనేమంటున్నానో మీకు బాగా తెలుసు. ఒకవేళ ఈ ఇంట్లో నాకు నా ఇష్టానుసారంగా ఉండే స్వాతంత్రం లేనిచో, నేను నిజంగానే మీ ఇంటికి ఎప్పుడూ రాను. నేను ఈ ఇంటిని ఎల్లప్పటికీ మర్చిపోతాను. ఒక పనికిమాలిన వాడినై అటూ ఇటూ తిరగడం ఇష్టపడతాను తాతయ్య. మీరు సంకోచించక ఉన్నది ఉన్నట్లు చెప్పండి. మీకు ఏది ఇష్టము అని చెప్పేసి అడిగారంట రాజా. ఆయన మాట్లాడే మాటలు చూడండి. నేను ఇట్లా ఉన్నాను. నన్ను ఉన్నది ఉన్నట్టుగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. నేను నాకు ఈ ఇంట్లో నాకు నా ఇష్టానుసారం స్వాతంత్రంగా లేనిచో మీరుండనివ్వకపోతే నేను నిజంగానే ఈ ఇంటికెప్పుడు రాను. ఈ ఇంటిని ఎల్లప్పుడూ ఎప్పటికీ మర్చిపోతాను. ఒక పనికిమాలిన వాడిలాగా అటు ఇటు తిరగడానికైనా ఇష్టపడతాను కానీ నేనింక మీ ఇంట్లో ఉండను. మీరు నాకు ఈ స్వాతంత్రం ఇవ్వకపోతే అని చెప్పేసి తాతయ్యను మీరు సంకోచించకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పండి. మీకేమన్నా బాధగా ఉంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయండి నాకు అని రాజా అడిగారంట. అప్పుడు తాతయ్య రాజాసాహెబ్ నవ్వుతూ అన్నాడు, ఇలాంటి మాట కేవలం నా రాజానే అనగలడు. కానీ రాజా నీవు మర్చిపోయావా? ఇది నీ ఇల్లే. నీవు ఇల్లు విడిచే అవసరం లేదు. ఒకవేళ నేను నిన్ను ఆటంకపరచడాన్ని ఆపుకోలేకపోతే ఎప్పటికీ నేనే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. రాజా తన గురువును అవమానించటం, చిన్నపిల్లవానికి జవాబు ఇవ్వలేనని వారికి గురువు యోగ్యత ఉందా అనటం,
పత్ని, మనవడు కలిసి గురువుని ఎప్పుడు మారుస్తావు అని చెప్పేసి ఎగతాళి చేయటం అతని మనసులో గాయములయ్యాయి. మనము ఇంతకుముందు చదువుకున్నాం కదా! అందులో తాతయ్య వాళ్ళ గురువు ఇంటికొచ్చినప్పుడు ఆ గురువుని ప్రశ్నలడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పలేక లేచి వెళ్ళిపోవటము, ఇట్లాంటి ఒక చిన్న పిల్లవాడు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న వ్యక్తిని నువ్వు గురువుగా పెట్టుకున్నావు. ఆయన ఈ ధర్మాన్ని, ఈ సంసార సాగరం నుంచి బయటపడేసే మార్గాన్ని నీకెలా చూపించగలుగుతాడు అట్లాంటి వ్యక్తి? నువ్వు గురువుని మార్చెయ్యి అని చెప్పేసి అమ్మమ్మ, రాజా ఇద్దరు కలిసి ఆయననడగడం, ఈ మాటలన్నీ తాతయ్య మనసులో గాయాలయ్యాయంట. దానివల్ల ఈరోజు ఈయనిట్లా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. గురువునెప్పుడు మారుస్తావు అని ఎగతాళి చేయటం అతని మనసులో గాయములయ్యాయి. రాజా బూరాను గుర్రము రాజా బూరాను గుర్రం చేసినందున ఆ గాయము ఇంకా పుండయింది. కానీ రాజాపై ప్రేమ లేక కాదు. ఇవన్నింటి ప్రభావం వల్ల అట్లా మాట్లాడారే తప్ప ఇంకా ఆయన రాజా పైన ప్రేమ లేక కాదు అంటున్నారు. చాలా ప్రేమించేవాడు. వాళ్ళ తాతయ్య చాలా ప్రేమించేవాడు. తన ప్రాణం కంటే అధికంగా ప్రేమించేవాడు. కానీ ధర్మ సంబంధములలో ప్రేమను అడ్డుపడనివ్వడు. అతని పత్ని రాజాను సంతానం కంటే అధికంగా ప్రేమించునని తెలుసు. రాజా ఆమెకు భగవంతుడు. రాజానే వాళ్ళ అమ్మమ్మకి భగవంతుడు. అవతార పురుషుడు, తీర్థంకరుడు. రాజా చిలిపి చేష్టలలో ఆమెకు ఆ చేష్టలన్నీ వాళ్ళ అమ్మమ్మకి ఒక లీలలాగా అగుపడేవంట. ఆయన చేసే ప్రతి పని ఒక లీలలాగా అనిపించేదంట. రాజా సాహెబ్ నోటి ద్వారా అతని భవిష్యత్తు పలికింది. నేను ఎల్లప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళిపోతానన్న మాట వచ్చే 2 నెలలలో సత్యమైంది. నిన్ను అడ్డుపడిచే అంటే నేనెప్పటికీ ఆహ్, నిన్ను ఆటంకపరచడాన్ని ఆపుకోలేని స్థితిలో నేనుంటే కనుక, నేనే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అని చెప్పేసి వాళ్ళ తాతయ్య అన్నారు కదా! ఇక్కడ వీళ్ళే ఈ ఈ బు ఏమంటున్నారు అంటే, ఆ మాట సత్యం భవిష్యత్తు చెప్పారాయన. నేను ఎల్లప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళిపోతానన్న మాట, ఆయన రాజాసాహెబ్ అన్న మాట, వచ్చే 2 నెలల్లో అది సత్యమైంది. ఈ ఘటన జరిగిన 2 నెలల తర్వాత అతడు ఎల్లప్పటికీ సంసారాన్ని వదిలి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ తాతయ్య ఈ సంఘటన జరిగిన తర్వాత 2 నెలలకి శరీరాన్ని వదిలిపెట్టారు అని చెప్తున్నారండి. నెక్స్టు కాశీ జ్యోతిష్యుడు వచ్చాడు. ఇది నెక్స్ట్ టాపిక్. ఒకరోజు ఉదయము రాజా పూల తోటలో చెట్లకు నీళ్లు పోస్తున్నారు. అప్పుడే ఒక అందమైన గుర్రం మీద ఒక అతిథి వచ్చాడు. అతడు కాశీలో ప్రసిద్ధ జ్యోతిష్యుడు. రాజా సాహెబు అతనికి ప్రణామం చేసి ఇంట్లో కూర్చోబెట్టి అన్నాడు, నేను ధన్యుడని. మీరు కాశీ నుంచి నా గుడిసెకు విచ్చేశారు. మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి. నేనిచ్చిన మాట ప్రకారం ఈశ్వరుని అపార కృప వలన ఈ బాలుని వయస్సు 7 సంవత్సరాలు దాటింది. కాశీకి రాజా పుట్టిన తర్వాత వెళ్లారు కదా! ఆయన జాతకం కోసము 7 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఆయన శరీరంతో ఉంటారో, ఉండరో తెలీదు. ఈ జాతకం ప్రకారం 7 సంవత్సరాల లోపు ఆ బాలుడు ఆయన మరణించవచ్చు. 7 సంవత్సరాలు దాటింది అంటే ఆయన జీవించే ఉంటారు అని అర్థము. అప్పుడే నేను ఆయన జాతకాన్నంతా రాసి నేనే స్వయంగా ఇంటికి తీసుకొస్తానని చెప్పాడు కదా! ఆయన ఈరోజు రాజా ఆహ్, జాతకాన్ని పట్టుకొని ఇంటికొచ్చారంట. ఆయనకు ప్రణామం చేసి వాళ్ళ తాతయ్య, మీరు మా ఇంటికొచ్చినందుకు నాకెంతో ధన్యుణ్ణి నేను. మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి ని ఆయన వాళ్ళ తాతయ్య అంటే ఈ జ్యోతిష్యుడు అంటున్నారు, నేను మీకిచ్చిన మాట ప్రకారం ఈశ్వరుని అపార కృప వలన ఈ బాలుని వయస్సు 7 సంవత్సరాలు దాటిందిప్పుడు. జన్మపత్రము తయారు చేసి తెచ్చాను. ఈ బాలుడు బుద్ధుడు అవుతాడు. ఇది నా భవిష్యవాణి అని జ్యోతిష్యుడు అనగానే తాత ఆనందంతో ఆడసాగాడు. రాజా కూడా అతనికి ప్రణామం చేశాడు. ఈ కాలంలో కాశీ నుండి ఇంత దూరం వచ్చి తన మాట నిలబెట్టుకున్నందుకు రాజాకు అతని వ్యక్తిత్వం మీద ఆశ్చర్యం కలిగింది. రాజా అతని కళ్ళల్లో కళ్ళు ఉంచి కొద్దిసేపు చూశారు. ఆ జ్యోతిష్యుని కళ్ళల్లో రాజా కళ్ళు పెట్టి చూసారట. కళ్ళల్లో కళ్ళు పెట్టి కొద్దిసేపు చూసారంట. ఇదెప్పుడండి 7 సంవత్సరాలు నిండిన బాలుడు. మీరు నా భవిష్యత్తు చెప్పినారు. నేను కూడా మీ భవిష్యత్తు చెప్పగలను అని చెప్పేసి ఆయనన్నారట. మీరు బుద్ధుడు కారు. కానీ భిక్షువు మాత్రం తప్పకుండా అవుతారు అని చెప్పేసి చెప్పారంట. ఎవరికి? జ్యోతిష్యుడికి.
ఇక్కడ రాజా జ్యోతిష్యాన్ని పట్టుకొని వచ్చిన వ్యక్తికి 7 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, మీరు బుద్ధుడు కారు కానీ మీరు బౌద్ధ భిక్షువు తప్పకుండా అవుతారు అని చెప్పారంట. దానికతడు ఆశ్చర్యంతో నవ్వన్నాడు, అసంభవం అని చెప్పేసి ఆ జ్యోతిష్యుడు అన్నాడంట. రాజా అన్నాడు, ఈ మాట మీద ఏమైనా సరే ఏదైనా నేను పందెం కట్టవచ్చు. ఎన్ని రూపాయల పందెమ ఎన్ని రూపాయల పందెము అని అతను అన్నాడంట. అంటే రాజా ఎన్ని రూపాయలన్నా పెట్టండి అని చెప్పేసి రాజా అన్నాడు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను గెలిస్తే ఆ రూపాయలు నావి. ఒకవేళ నేను ఓడిపోతే 7 సంవత్సరాల బాలుని వద్ద ఏముంటుంది మీకు ఇవ్వడానికి అని చెప్పేసి అప్పుడు రాజా పూర్తిగా నగ్నంగా ఉండాను. అంటే నేను ఓడిపోతే నేనేమో 7 సంవత్సరాల అబ్బాయిని. నా దగ్గర ఏం లేదు ఇవ్వడానికి. నేను ఆ రోజులలో రాజా అంటే చిన్న పిల్లలు 7 సంవత్సరాలలో ఉన్న పిల్లలు నగ్నంగా ఉండేవాళ్ళంట. ఊరిలో 7 సంవత్సరాల పిల్లలందరూ నగ్నంగానే తిరగడము సహజమే అట్లాంటి పల్లెటూర్లలో అని చెప్తున్నారు. అయితే ఆయన ఏమంటున్నారు, ఎన్ని రూపాయల పందెం అని ఆ వ్యక్తి జ్యోతిష్యుడు అడిగితే, ఎన్ని రూపాయలైనా పెట్టండి. కానీ ఇప్పుడే చెప్తున్నాను, నేను గెలిస్తే మాత్రం ఆ రూపాయలన్నీ నావే. ఒకవేళ రాజా చెప్తున్నారు, నేను గెలిస్తే డబ్బులన్నీ నావే. లేకపోతే నేను ఓడిపోయానంటే నా దగ్గర మాత్రం ఏమీ లేవు. నేనొక నగ్నంగా ఉన్న చిన్న పిల్లవాడిని అని చెప్పేసి రాజా అంటున్నారు. జ్యోతిష్యుడు ఇది విని తన జేబు నుండి వజ్రాల బంగారు గడియారాన్ని తీసి అన్నాడు, సరే, నేను బౌద్ధ భిక్షువైతే ఈ గడియారం నీది అని తాత అని చెప్పేసి ఆ జ్యోతిష్యుడు అన్నాడంట. తాత అతనిని భోజనం చెయ్యమని ఎంత బతిమలాడినా కూడా అల్పాహారం మాత్రమే తీసుకున్నాడు. జన్మపత్రం తయారు చేసినందుకు దక్షిణ కూడా తీసుకోలేదంట ఆ జ్యోతిష్యుడు. అతడు వెళ్ళే సమయాన రాజాని అడిగాడు, నా భవిష్యవాణి ఏ ఆధారం మీద చెప్పావు అని చెప్పి. ఆ జ్యోతిష్యుడు రాజా చేతులు చూడలేదు, ఏమీ చూడలేదు. ఏమీ చూడకుండా నా భవిష్యవాణిని అసలు నువ్వు ఏ ఆధారంతో చెప్పావు అని చెప్పి ఆ జ్యోతిష్యుడు రాజాని అడిగితే రాజా అన్నాడంట, మీ కళ్ళల్లో ఒక పవిత్రమైన శాంతి ఉంది. ఇట్లాంటి కళ్ళు సన్యాసికో లేదా భిక్షువుకో ఉంటాయి. నాకు ఇదే అని రాజా చెప్పారంట. నాకు ఇదే ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇంతవరకు భిక్షువు ఎందుకు కాలేదు అని కూడా రాజా అన్నారంట. మీరు ఇప్పటికే భిక్షువు అయిపోవాల్సింది. మీకు మీ ఫీచర్స్ మీ కళ్ళల్లో ఉన్న శాంతి కానీ, ఆ పవిత్రత కానీ మీకు ఆల్రెడీ భిక్షువు గుణాలకు ఇప్పటికే ఉన్నాయి. కానీ మీరు ఇంకా ఎందుకు కాలేదని నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇంతవరకు భిక్షువు ఎందుకు కాలేదు అని చెప్పేసి అడిగితే జ్యోతిష్యుడు నగ్న రజనీష్తో అన్నారు, భవిష్యవాణి చేతి పాదాల రేఖలు మరియు మస్తకం చూసి చెప్తారు. కానీ కళ్ళల్లో చూసి చెప్పడం మొదటిసారి వింటున్నాను. కళ్ళను చూసి చెప్పిన భవిష్యవాణి నన్ను చింతలో పడవేసింది అని చెప్పారంట. చేతిని చూసో పాదాలలో ఉన్న రేఖలను చూసో మస్తకాన్ని చూసో చెప్తారు. కానీ ఇట్లా కళ్ళని చూసి చెప్పడం నేను ఫస్ట్ టైం వింటున్నాను అని చెప్పి ఈ భవిష్యవాణి నన్నెంతో చింతలో పడవేసింది అంటున్నారు. రాజా నవ్వి అన్నాడు, మీరు అనవసరంగా చింతలో పడకండి. అసలైన అంగము కళ్ళు. మీరు కళ్ళు లేకుండా నక్షత్రాలు చూడగలరా, లెక్క చేయగలరా? మా అమ్మమ్మ అంటుంది, కళ్ళు మనసు యొక్క దర్పణం. మీరు మనసులో ఏది ఆలోచిస్తారో, ఏది చెయ్యదలుస్తారో అది కళ్ళలో కనబడుతుంది అని రాజా అన్నారంట. జ్యోతిష్యుడు రాజా తలపై చేయి పెట్టి దీర్ఘాయువు కొరకు ఆశీర్వదించాడు. అమ్మమ్మ జ్యోతిష్యుడు భోజనం చెయ్యనందున బలవంతంగా లడ్డూలు, పూరీలు, అల్పాహారం ఇచ్చి మళ్ళీ మీ దర్శనం ఎప్పుడు అని అందంట. వెంబటే రాజా అన్నాడు, అతడు వచ్చినా రాకపోయినా కూడా గడియారం తీసుకోవటానికి మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళాలి అమ్మమ్మ అని చెప్పేసి రాజా అన్నాడట. అప్పుడు అమ్మమ్మ, తాతయ్య, జ్యోతిష్యుడు ముగ్గురు నవ్వారు అని చెప్తున్నారు. రాజా సాహెబ్కు రాజా బుద్ధుడవుతాడన్న సంతోషానికి ఇంకా అంతు లేదు. వెంబటే తాతయ్య ఇంకా మనవడు బుద్ధుడైతాడు అని చెప్పేసి జ్యోతిష్యుడు చెప్పాడు కదా, ఇంకెంతో సంతోషం పట్టలేక వెంబటే బూరాకు ఆదేశం ఇచ్చాడంట, వెళ్ళి వంట మనిషిని పిలువు, ఊరి వారందరికీ అందరినీ విందుకు పిలువు. ఈరోజు చాలా సంతోషమైన దినం. నా రాజా బుద్ధుడవుతాడు.
రాజా నవ్వి అడిగాడంట, తాతయ్య మీకు తెలుసా అసలు బుద్ధుడు ఎవరు అని? ఎవరినంటారో బుద్ధుడు అని రాజా తాతయ్యని అడిగాడంట. తాతయ్య సమాధానం ఏమంటున్నాడు, నేను అధికంగా చదవకపోయినా నలుగురిలో తిరిగిన అనుభవంతో చెప్పగలను. బుద్ధిని అర్ బుద్ధు బుద్ధున్ని అర్థం తెలివిగలవాడు. బుద్ధుడంటే అర్థం ఏంటి? తెలివిగలవాడు అని వాళ్ళ తాతయ్య చెప్తున్నారట. నీవు చాలా బుద్ధిమంతుడివి అవుతావు. రాజా అన్నాడు, ఓ నా అమ్మమ్మ ముసలిమూఢుడా! నీవు అమాయకుడవు, సరళ చిత్తుడవు. నీకు బుద్ధుని అర్థం తెలిస్తే స్పృహ తప్పి పడిపోతావు అన్నారంట. ఆయనేమనుకున్నారు, అన్ని చిలిపి పనులు చేస్తున్నారు కదా! అయ్యో! ఇట్లా చిలిపిగా ఉన్నాడే, తుంటరి పనులన్నీ చేస్తాడు అని చెప్పేసి ఇన్ని రోజులు బాధపడుతున్నాడు గదా తాతయ్య. ఇప్పుడు ఆ జ్యోతిష్యుడొచ్చేసి బుద్ధుడవుతాడు అంటే ఆయనేమనుకుంటున్నాడు, ఎంతో బుద్ధిమంతుడుగా ఉంటాడు. భవిష్యత్తులో ఈయన బుద్ధిమంతుడుగా పేరు ప్రతిష్టలు పొందుతాడు అనేది తాతయ్యకి అర్థమైన విషయం. దానికి ఓషో అంటున్నారు, అమ్మమ్మ ముసలిమూఢుడా! నీవు అమాయకుడవు, సరళ చిత్తుడవు. నీకు బుద్ధుని అర్థం తెలిస్తే స్పృహ తప్పిపోతావు అని చెప్పేసి అని అన్నారంట. భోపాల్‌కి పన్ను పంపిన తర్వాత, దుకాణానికి సరుకులు కొన్న తర్వాత, చేతిలో డబ్బు లేనందున 2 నగలు అమ్మి సాయంకాలం ఊరందరికీ దివ్యమైన విందును వాళ్ళ తాతయ్య ఇచ్చారంట. నెక్స్టు తాతయ్య మహాప్రయాణం, మృత్యువు బోధ. తాతయ్య శరీరాన్ని వదిలేసే క్రమాన్ని, ఇది కొంచెం పెద్ద స్టోరీ అండి. ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒక రాత్రి రాజాసాహెబ్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. అమ్మమ్మ నెయ్యి, ఉప్పు కలిపి మర్దన చేసి కాపడం పెట్టినా బాధ తగ్గలేదు. రాణీమా రాజాసాహెబ్‌ను బండిలో డాక్టర్‌కు చూయించడానికి గాడర్‌వారాకు తీసుకొని వెళ్తున్నారు. బూరా తన కొడుకుకు ఇల్లు, పొలము, పనులు ఇవన్నీ అప్పజెప్పి బండి నడపడం ప్రారంభించాడు. రాజా రాజా తాత చెమటలు తుడుస్తూ చేతులు రాస్తున్నాడు. రాణీమా ఛాతీ, అరికాలు రాస్తుంది. చలిలో కూడా అతడు చెమటలో మునుగుతున్నాడు. స్పృహ కోల్పోయినా నమోకార మంత్రం జపిస్తున్నాడు. బూరా తన యజమాని బాధను భరించలేకపోతున్నాడు. రాజాసాహెబ్కు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. అకస్మాత్తుగా అడిగాడు, ఎంత సమయమైంది అని. రాజా అన్నాడు, 9 కావస్తుంది అని. అమ్మమ్మ తన తన పతి మృత్యువును చూసి కూడా రాజా కొరకు తన కన్నీరును ఆపుకుంటుంది. 7.5 సంవత్సరాల రాజాకు కూడా తాత మృత్యువు బోధపడ్డది. అంటే తాతయ్య చనిపోబోతున్నారు అని చెప్పేసి 7.5 సంవత్సరాలున్న బాలుడికి అర్థమైంది అంటున్నారు. తాతయ్య చెవిలో రాజా అడిగాడు, తాత మీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పండి అని. తాత వణుకుతున్న చేతులతో తన వేలు నుండి బంగారపు వజ్రపు వజ్రపు ఉంగరము తీసి రాజా చేతిలో పెట్టాడు. వజ్రము ఒత్తగానే మూత తెరుచుకొని మహావీరుని చిత్రం అగుపడుతుంది. అందులో భూతద్దం ఉండటం వలన చిత్రం చాలా పెద్దగా అగుపడుతుంది. రాజాకు ఆ రహస్యం ఇంతవరకు తెలీదు. అంటే ఆ ఉంగరానికి ఒక చిన్న భూతద్దం ఉందని, దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఉంగరాన్ని ఓపెన్ చేస్తే అందులో ఈ ఈ మహావీరుడి చిత్రం కనబడుతుందని ఇది తెలీదంట రాజాకి. ఈ రహస్యం ఇంతవరకు తెలీదు. రాజా సాహెబు కన్నీరు కారుస్తూ ఉంగరం రాజాకిచ్చి, రాజా ఈ ఉంగరం తప్ప నా వద్ద ఏమీయూ లేదు నీకు ఇవ్వడానికి అని చెప్పేసి అన్నారంట. రాజా అన్నాడు, తాత నీవు మర్చిపోయావా? మొదలే ఇంతకంటే అధికమైన విలువైంది నాకు బహుమానంగా ఇచ్చావు అని రాజా అన్నాడు. తాత కళ్ళు తెరిచి అడిగాడు, ఏ బహుమానం? అప్పుడు రాజా నవ్వన్నాడు, నీవు ఎంతో ఇచ్చి మర్చిపోయావా తాత? నీవు నాకు స్వతంత్రాన్నిచ్చావు. నీవు నాకు ప్రేమ ఇంకా విశ్వాసాన్నిచ్చావు. ఇంతకంటే అధిక మూల్యమైంది నాకింకేమి కావాలి? దీని కొరకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. సంతోషమే కదా తాత? అని చెప్పేసి రాజా అన్నాడు. తాత తల ఊపి అపరిమిత సంతోషంతో, శాంతితో కళ్ళు మూసుకున్నాడు. తర్వాతన్నాడు, మీరు దుఃఖించకూడదు. నేను మరణించడం లేదు. పత్నితో అన్నాడు, బూరాను మంచిగా చూసుకోవాలి. నాకు తెలుసు రాజాను నువ్వు చూసుకుంటావు. కానీ బూరా మనకి ఎంతో సేవ చేశాడు.
రాణీమా అంది, "నేను బూరాని చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి" అని చెప్పేసి రాణీమా అందంట. రాజాసాహెబు పరమశాంతితో కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు తర్వాత తడబడుతూ అన్నాడు, "రాజా, చక్రాన్ని ఆపు. నీవు చక్రాన్ని ఎందుకు ఆపడం లేదు?" రాజా అన్నాడు, "తాతయ్య, దయచేసి మౌనంగా ఉండండి. ఒకవేళ బండి ఆపితే ఆస్పత్రికి ఎలా చేరతావు తాత అని చెప్పేసి రాజా అన్నాడు. రాజా, నీవు వింటున్నావా? నేను చెప్తున్నాను, చక్రాన్ని ఆపు. నీవు మీ అమ్మమ్మ నవ్వు వింటున్నావా? నా చప్పుడు వినడం లేదు. ఆయన చక్రాన్ని ఆపు, చక్రాన్ని ఆపు అంటే బండి చక్రాన్ని ఆపు అంటున్నాడు అని చెప్పేసి రాజా, బండి ఆపితే మనం హాస్పిటల్‌కి ఎట్లా వెళ్తాము అంటున్నారు. కానీ మళ్ళీ తాతయ్య అన్నాడు, "నీవు వింటున్నావా రాజా? నేను చెప్తున్నాను, చక్రాన్ని ఆపు. నీవు మీ అమ్మమ్మ నవ్వు వింటున్నావు. నా చప్పుడు వినడం లేదు. నేను మాట్లాడే మాటను వినడం లేదు. నాకు తెలుసు, ఆమె ఒక వింత స్త్రీ. చూడు, నా మాటలకు నవ్వుతుంది. నేననే మాటలకు నవ్వుతుంది. నేను ఆమెను నేటి వరకు కూడా అర్థం చేసుకోలేదు" అని చెప్పేసి తాతయ్య ఇట్లా ఆమె నవ్వుతుంది అని చెప్పేసి, ఆమెను ఇప్పటివరకి కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసి తన భార్య గురించి చెప్తున్నాడు. అప్పుడు రాజా అంటున్నారు, "తాతయ్య, అమ్మమ్మ అమ్మమ్మ లాంటి సరళ సహజ మహిళను నేను నేటి వరకు చూడలేదు. నేను ఆమెకు హాస్యపు మాట, ఒక జోక్ చెప్పాను. అందుకే ఆమె నవ్వింది" అని చెప్పేసి రాజా అన్నాడట. అయితే సరే కానీ రాజా, చక్రం మాట ఏమైంది? నీవు దాన్ని ఆపలేదు. నీవు ఎందుకు ఆపడం లేదు? అని మళ్ళీ తాతయ్య అన్నాడంట. అకస్మాత్తుగా రాజా మస్తిష్కంలో విద్యుత్తులాగా విద్యుత్తులా మెరిసింది. కళ్ళు మూసుకోగానే అతనిలో గాఢ ప్రకాశం కలిగింది. రోమాంచితుడై, "తాతయ్య, నీవేమంటున్నావో పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ నీకు తెలుసు, ఈ జీవన మృత్యువు చక్రాన్ని మీరు తప్ప మరెవరూ ఆపలేరు. ఇందుకే మీరు శాంతమైపోండి. దీనిని ఆపడానికి సహాయం చేసే ప్రయత్నం చేస్తా" అని చెప్పి రాజా అన్నాడంట. ఇది విని అమ్మమ్మ ఆశ్చర్యచకితురాలైంది. "రాజా, నీవేమంటున్నావు? నీవతనికి ఎలా సహాయం చేస్తావు? ఈ విచిత్రం చూస్తుంటే అతని కళ్ళల్లో కాగడాలు వెలుగుతున్నాయి." రాజా చిరునవ్వుతో అన్నాడు, "ఆశ్చర్యపడకు." అంటే ఆయన కళ్ళు మూసుకొని ఆహ్, రాజా కళ్ళల్లో ఒక కాగడాలు వెలుగుతున్నట్టుగా ఒక వెలుగు కనబడుతుంది అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది. ఆశ్చర్యచకితురాలై, "రాజా, నీవేమంటున్నావు? నీవతనికి ఎలా సహాయం చేయగలుగుతావు? మీ తాతయ్యకి ఎలా సహాయం చేయగలుగుతావు? ఈ విచిత్రం చూస్తుంటే అతని కళ్ళల్లో కాగడాలు వెలుగుతున్నాయి." రాజా చిరునవ్వుతో అన్నాడు, "ఆశ్చర్యపడకు అమ్మమ్మ. తాత మరణం చూసి పూర్వజన్మము జ్ఞాపకం వచ్చింది. నాకు పూర్వజన్మలో ఎవరో మరణించుచుంటే అప్పుడు టిబెట్‌లో జీవన మృత్యువు చక్రాన్ని ఆపడం నాకు పూర్తిగా జ్ఞాపకం వస్తుంది. తాత మరలా జన్మ తీసుకోకూడదనుకుంటున్నాడు. ఆ జనన మరణ బంధం నుంచి ముక్తం కాదలిచాడు. దానినే ఆపడమంటారు" అని చెప్పేసి ఈ విషయాన్నంతా చెప్తున్నారంట. రాజా ఏదో ఒక మంత్రం మెల్లగా జపించసాగాడు. అది ఏమిటో అమ్మమ్మకు తెలియదు. రాజాకి కూడా తెలీదు. దానర్థం కూడా తెలీదు. ఆ మంత్రం అచేతన లోతులో నుండి అపక్ ప్రకటితమై అచేతన లోతులో నుండి ప్రకటమై పూర్తిగా బండిలో ప్రతిధ్వనించింది. ఇది విన్న తాత ముఖం మీద నల్లని మృత్యుఛాయ మాయమై ప్రకాశవంతమైంది. ఈ ఘటన 14 సంవత్సరాల తర్వాత బుద్ధత్వం ప్రాప్తించినప్పుడు తెలిసింది. రాజాకి 14 సంవత్సరాల తర్వాత బుద్ధత్వం ప్రాప్తించిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అన్న విషయము రాజాకు అర్థమైందంట. దీన్ని తిబ్బతి లామాల భారదోతోదల్ ప్రక్రియ అని అంటారంట. అంటే వ్యక్తి మరణించే సమయాన లామా ఈ మంత్రం చదువుతారు. ఈ మంత్రము అర్థం ఏంటట అంటే, శాంతమైపో, పూర్తిగా శాంతం. మీ శరీరంలో ఏది అవుతుందో అది కానివ్వు. నీ కేంద్రం మీద మాత్రమే దాని మీదకు నువ్వు వెళ్ళు. ఏది అవుతుందో దానిని సాక్షి కమ్ము. నీ కేంద్రం మీదికి నువ్వు వెళ్ళు. నీవు అంటే అండి ఇక్కడ మన టిబెట్‌లో లామాలలో కూడా ఇదొక తిబ్బతి లామా అనేది వీళ్ళేం చేస్తారు అంటే, మనం చనిపోయే అప్పుడు
ఏ ఆలోచనలతో, ఏ స్థితిలో నుంచి మన శరీరం వదిలేస్తామో, తిరిగి మన చివరి ఆలోచన ఏంటో, మళ్ళీ ఇప్పుడు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఎట్లా అయితే ఒక రోజయిపోయి, తిరిగి ఉదయాన మనం ఎట్లా మెలుకుంటామో, అట్లాగే మన చివరి శ్వాస ఏ ఆలోచనలతో ఎట్లా వదిలేస్తామో, మళ్ళా మనం తిరిగి శ్వాస తీసుకునేటప్పుడు కూడా అదే కంటిన్యూయేషన్ జరుగుతుంది. అందుకే ఈ లామాలు టిబెట్‌లో ఉన్నప్పుడు శరీరం వదిలేసేటప్పుడు మనము ఏకాగ్రతతో ఏ ఆలోచన లేకుండా వాళ్ళిప్పుడు ఇక్కడ గైడ్ చేస్తున్నారు. ఏమని? నీ శరీరంలో ఏం జరుగుతుందో దాన్ని నువ్వు ప్రశాంతమైపోయి, నీ కేంద్రం మీద నీ దృష్టి నుంచు. ఏం జరుగుతుందో దాన్నొక సాక్షిలాగా చూడు అని చెప్పేసి, ఈ స సరికాని అంటే అటాచ్‌మెంట్స్‌తో ఉన్న ఆలోచనల వైపుకు, పిల్లలు, ఆస్తులు, అప్పులు వీటిపైన కాకుండా ఏకాగ్రతను వాటిపైన వాళ్ళు గైడ్ చేస్తూ శరీరాన్ని వదిలేసేలాగా వాళ్ళు గైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాము అనేది వాళ్ళు చేసేవారు అని. అప్పుడు ఓషో ఇట్లాంటి లామా కల్టులో ఉండేవారంట. ఇప్పుడు వాళ్ళ తాతయ్య చనిపోయేటప్పుడు కూడా ఆయనకి తన గత జన్మ గుర్తుకొచ్చి వాళ్ళ తాతయ్యని అట్లా గైడ్ చేస్తున్నారు. ఏ ఈ ఆ విధంగానే ఆయన జనన మరణ చక్రంలోకి మళ్ళీ తిరిగి ప్రవేశించకుండా గైడ్ చేసి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమంటున్నారు? మీ శరీరంలో ఏది అవుతుందో దాన్ని కానివ్వు. నీ కేంద్రం మీదకి నువ్వెళ్ళు. ఏది అవుతుందో దాన్ని సాక్షిగా చూడు. నీ కేంద్రం మీదికి నీవు వెళ్ళు. నీ శరీరం కావు నువ్వు. నువ్వు శరీరం ఒక్కటే కాదు. నీవు కేవలం సాక్షివి. ఒకవేళ ఈ స్మరణతో శరీరం వదిలినచో జనన మరణ చక్రం అనేది ఆగిపోతుందంట. రాజా బుద్ధత్వం పొందిన తర్వాత పూర్వజన్మ స్మృతి వచ్చి తెలుసుకున్నాడు. అతడు పూర్వజన్మలో 700 సంవత్సరాల పూర్వము తిబ్బతి లామాగా ఉండేవాడు. తాత కూడా తప్పక బౌద్ధ భిక్షువుగా ఉండి ఉండాలి. అతనికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. రాజాలో దాగి ఉన్న లామాను గుర్తించి అది జ్ఞాపకం ఇప్పించడానికి రాజా చేతనాన్ని మేల్కొల్పుచున్నాడు. రాజా చక్రాన్ని ఆపు, ఆపు చక్రాన్ని అని చెప్పేసి ఆయన కూడా అదే లామాలో ఉండి ఉంటాడు కాబట్టే రాజా యొక్క గత జన్మలో ఉన్న బౌద్ధ భిక్షువు కాబట్టి ఆయన అచేతనంగా ఉన్న ఆ జ్ఞాపకాలని మేల్కొల్పాడు అని చెప్తున్నారు. నీవు ఎందుకు ఆపడం లేదు చక్రాన్ని అని చెప్పేసి అడిగాడంట. కొంత సమయం తర్వాత రాజా సాహెబు మెల్లమెల్లగా నమోకార మంత్రం జపించడం ప్రారంభించాడు. బండిలో శాంతి పూర్తిగా వ్యాపించింది. రాజా గమనించాడు, తాత గుండె శ్వాస ఆగి ఆగి నడుస్తుంది. అమ్మమ్మ అతని తల ఒడిలో పెట్టుకొని నొసలును నిమురుతుంది. చివరగా రాజా సాహెబు సంస్కృత శ్లోకం పలికాడు. తుదియం వస్తు గోవిందం తుభ్యం ఏవ సమర్పయేత్. హే పరమాత్మ, మీరు నాకు జీవనం ఇచ్చారు. నేను ధన్యవాద సహితంగా మీకే ఈ శరీరాన్ని తిరిగి ఇస్తున్నాను. భారతదేశంలో జనులు జైన, బౌద్ధ, వైష్ణవ ఈ 3 ఒకే సాంప్రదాయమని, శివుని, విష్ణువుని పూజిస్తారు. గీత, రామాయణము చదువుతారు. అందుకే రాజా సాహెబు అంతిమ సమయంలో ఆ శ్లోకం అచేతనం నుంచి ప్రకటితమైంది. ప్రతిసారి ఆయన పదే పదే ఇవే మంత్రాలను స్మరిస్తూ ఉన్నారు కాబట్టి అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఆయన అచేతన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది అంటే ఆయన కంట్రోల్‌లో లేకుండా ఈ మంత్రాలను ఆయన అవలీలగా జపించగలిగారు. ఆయన అచేతనం నుంచి ఈ మంత్రాలు ప్రకటితమయ్యాయి అని చెప్తున్నారు. ఈ సంసారము అత్యంత రహస్యము. మనమందరము సంసార వేదిక మీద నటులము. అది ఎలా ఆడిస్తే అలా ఆడుతాము. అధిక మంది మూర్ఛలోనే జీవిస్తారు. అట్లానే మరణిస్తారు. జాగ్రత్త దశలో మరణించే వారు ముక్తులవుతారు. తప్పుడు గురువు నుండి తప్పించే తన ప్రయత్నమును తాత గుర్తించలేదు. అంతిమ సమయంలో గుర్తించాడు. తాత మృత్యువులో తను ఒక సన్యాసిని అని గుర్తించాడు. అంటే అప్పటి వరకు ఆయన గురువులందరూ
చూపించే మార్గమంతా సరైన మార్గం కాకపోయినా ఆయన గుర్తించలేకపోయారు. వాళ్ళు చూపిచ్చేదే సరైన మార్గం అనుకున్నారు. కానీ చివరి సమయంలో మాత్రము ఆయన ఆ మృత్యువులో తను ఒక సన్యాసినని గుర్తించాడు. విశ్వానికి ఒక కొత్త సన్యాస మార్గము, పలాయనం లేని జాగరూకమైన ఒక కొత్త సన్యాస మార్గాన్ని విశ్వానికివ్వాలి అని ధర్మాల మార్గాలు ఒకే గమ్యం చేరుతాయి. రాజాసాహెబు ఎల్లప్పటికీ కొరుకు కండ్లు మూసుకున్నాడు. రాజా అన్నాడు, అమ్మమ్మ, తాత శ్వాస గుండె ఆగిపోయినట్లు ఉంది. ఆమె అంది, నీవు చింతించే అవసరం లేదు, నాకు తెలుసు. ఇక అతడు లేడు. కానీ రాజా ఈ క్షణాన్ని మరవలేను. ఇంకా నన్ను ఏమీ అడగకు అని వాళ్ళమ్మమ్మ అందంట. ఇదంతా బండిలో జరిగిన ఈ సంఘటన అంతా ఆమె చూసి ఈ క్షణాన్ని నేనింక మరవలేను. ఆయన ఆయన తుది శ్వాస వదిలారు కాబట్టి అదంతా చూసి నన్ను ఇంకా నువ్వు ఏమీ అడగకు అని చెప్పేసి ఇద్దరూ మౌనమైపోయారు. బూర అడిగాడు, రాజా బిడ్డ, అంతా సరిగానే ఉంది కదా! మీరు మౌనంగా ఎందుకు కూర్చున్నారు? అని బూర అడిగారంట. బూరాకు వారికి మధ్య ఒక తెర ఉంది. ఆ బండిలో ఆయన ముందు గుర్రాలను తోలుతున్నాడు. ఆ బూరాకి వీళ్ళకు మధ్యల ఒక తెర అడ్డుగా ఉంటుందంట. ఈ బండిలో ఏం జరుగుతుంది అనేది బూరాకి తెలీదు. అమ్మమ్మ, రాజా మౌనంగానే ఉన్నారు. బూరా ఆందోళనతో అడిగాడు, రాజాబాబు, మీరు ఎందుకు చెప్పడం లేదు? అని చెప్పేసి బూరా అడిగాడంట. రాజా అన్నాడు, బూరా, మనమందరము మౌనంగా ఉండాలని తాత కోరిక. మిగతాదంతా సరిగానే ఉంది. కానీ తాత మనందరినీ విడిచి ఎల్లప్పటి కొరకు వెళ్ళిపోయారు. ఇంకా అది వినగానే బూర బోరున ఏడుస్తూ అన్నాడు, ఎప్పుడు యజమానే మనలను వదిలి వెళ్ళిపోతే ఇక నేనెందుకు జీవించాలి? నన్ను ఒక చిన్న తమ్మునిలా ప్రేమించాడు. ఎప్పుడూ నన్ను నౌకరుగా చూడలేదు. మరణించే సమయంలో కూడా అమ్మగారికి నన్ను బాగా చూడాలని చెప్పాడు. కానీ ఏకధారగా దుఃఖిస్తూ బండి నడుపుతున్నాడు బూర. కొంత సమయం మౌనము, శాంతిలో గడిచిపోయింది. రాజా అడిగాడు, అమ్మమ్మ, నీవు తాతను ఎంతో ప్రేమించేదానివి. కానీ నీవెందుకు ఏడవడం లేదు? పిచ్చివాడా? అని రాజా అమ్మమ్మనడిగితే, అమ్మమ్మ అంటుంది, పిచ్చివాడా, నేను నీ కారణంగా ఏడవట్లేదు. నేనేడ్చినచో నీవు కూడా ఏడ్చెదవు. మనమిద్దరం ఏడ్చినచో ఓదార్చే వాళ్ళెవరు అని అమ్మమ్మ అందంట. నీవు చింతించకమ్మమ్మా, నేను కూడా ఏడవను అని రాజా అన్నాడు. అమ్మమ్మ తన పతి మృత్యువు కోసం ఏడవక కళ్ళు మూసుకొని ప్రేమ సమర్పణ ఉత్సవ ఆనంద గీతము పాడుట చూసి రాజా మంత్రముగ్ధుడైనాడు. రాజా బండిలో ఒరిగి ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యున్ని, ఉదయించబోయే నక్షత్రాలను చూస్తూ సాక్షిగా ఉన్నాడు. బూర గాడర్వారాలో రాజా ఇంటి ముందు బండి ఆపి సమాచారం ఇవ్వగానే రాజా తండ్రి తన తమ్మునితో డాక్టర్‌ను పిలువమని చెప్పాడు. రాణిమ నవ్వి అంది, మీరు శిక్షితులై కూడా మూర్ఖునిలా ప్రవర్తిస్తున్నారెందుకు? డాక్టర్‌ని పిలిచే అవసరం లేదు. అతడు మరణించి చాలా సమయం అయింది. అతి శీఘ్రంగా దహన సంస్కారం ఏర్పాటు చేయండి. పరివారమందరూ ఆమెను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అంటే ఆ భార్య భర్త చనిపోయిన తర్వాత జరిగే ఆమె అన్ అందరితో పోలిస్తే తను విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఆమె మాట్లాడే మాటలు చూసి అందరూ ఆహ్, ఆశ్చర్యచకితులయ్యారంట. డాక్టర్ తాతను చూసి రాజాతో అన్నాడు డాక్టరు చూసి రాజాతో అన్నాడు, మీ తాత మరణించి 15, 20 గంటలవుతుంది. రాజా అన్నాడు, లేదు, అతడు మరణించలేదు, నిద్రిస్తున్నాడు. శ్వాస కోనంత మాత్రాన మరణిస్తాడా? తాత అందరినీ క్షమించాడు. ఆత్మ ప్రేమ ఎప్పుడు మరణించదు. ప్రేమ ఎప్పుడు మరణించదు. ఒకవేళ ప్రేమ మరణిస్తే ఇక ప్రపంచంలో ఏమి మిగులును? డాక్టర్ అన్నారు రాజాను చూసి, ఈ 7 సంవత్సరాల పిల్లవాడు చాలా తెలివిగలవాడు. ఇతడు గొప్ప తత్వజ్ఞాని అవుతాడు. లేకపోతే పిచ్చివాడైనా అవుతాడు అని చెప్పేసి ఆ డాక్టర్ అన్నారంట. తాత శవాన్ని బిగించుచుండగా బయటికి వచ్చి దృఢ నిశ్చయంతో అమ్మమ్మ అంది, నేను ఇతనితో వేరుగా ఉండలేను.
నేను ఇతని వెంబటే సతి అవుతాను. అంటే ఇంకా అప్పటికి ఆ రోజులలో సతీ సహగమనం అనేది నడుస్తున్నట్టుంది. నేను ఇతని వెంబటే సతి అవుతాను. రాజా రాజా తండ్రి ఆమెకు నచ్చజెప్పాడు. మీరు శాంతం కండి. ధైర్యం తెచ్చుకోండి. మీకు తెలియదా? సతి అవ్వటం చట్ట ప్రకారం నేరం. మరియు స్త్రీని సతి కాకుండా ఆపని వారు కూడా అపరాధులే. అమ్మమ్మంది, "నా నిశ్చయం నా నిశ్చయం రాతి గీత. నేనతడు లేకుండా జీవించలేను. నేను నిశ్చయించుకున్నాను. నేనింక నేను నిర్ణయించుకున్నది ఈ నా డెసిషన్ ఇంక మారదు. నేను ఖచ్చితంగా అతనితో పాటు సతీ సహగమనం అయిపోతాను" అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ అందంట. చివరకు తండ్రి రాజాను ఆమె వద్దకు పంపాడు. ఆమె చెప్తే వినట్లేదు అని చెప్పేసి. అప్పుడు రాజా ఆమె వద్దకు వెళ్ళి, "అమ్మమ్మ, నీవు ఒకే మాట అంటున్నావు. తాత లేనిదే ఎందుకు జీవించాలి అని. నీవు నా కొరకు జీవించలేవా? నీవు నన్ను ప్రేమించవా? ఒకవేళ నీవు నా కొరకు జీవించనిచో సరే, మనమిద్దరం ఒకేసారి చితిలో కూర్చుందాం రా" అని చెప్పేసి రాజా అన్నాడంట. అప్పుడు అమ్మమ్మ అంది, "నీవేమంటున్నావు పిచ్చివాడా? పతి వెంబడి పత్ని సతి అవుతుంది. నీవు చాలా రోజులు జీవించాలి. నా ఆయువు కూడా తీసుకొని జీవించాలి." రాజా అప్పుడు దృఢ నిశ్చయంతో అన్నాడు, "అమ్మమ్మ, నా హఠము నీకు బాగా తెలుసు. నీ పతి మరణిస్తే నా తాత కూడా మరణించాడు. ఇప్పుడు నీవు మరణించబోతుంటే నేను కూడా నన్ను తొందరలోనే సమాప్తం చేసుకుంటాను" అని రాజా చెప్పాడంట. "నేను పట్టిన పట్టు వదలనని నీకు తెలుసు. నేను ఏదనుకుంటే అది చేస్తానని కూడా తెలుసు. నీ భర్త చనిపోతే నువ్వు సతి అవి ఆయనతో పాటు చనిపోతా అంటున్నావు. నాకు కూడా నా తాతయ్య చనిపోయాడు. కాబట్టి నేను కూడా నా తాతయ్యతో పాటు చనిపోతాను" అని చెప్పేసి రాజా అన్నాడట. "నేను కూడా నన్ను తొందరలోనే సమాప్తం చేసుకుంటాను." ఆమె అప్పుడు వాళ్ళమ్మమ్మ రాజా వీపు తట్టి అంది, "నాకు తెలుసు, నీవు చాలా తుంటరివి. మీ తాత లేని సమయాన ఒక కొత్త ఎత్తు వేస్తున్నావా?" రాజా అన్నాడప్పుడు. "సరే, నీవు నా ఎత్తు అనుకో, ఏమైనా అనుకో. నేను మాట్లాడే మాటలు నేనేసే ప్లాన్ అనుకో, నువ్వింకేమైనా అనుకో. నీవు చూడు నేను ఎలా కాల్చుకుంటానో." ఆమె, "నువ్వు చూడు, నన్ను నేను ఎలా కాల్చుకుంటానో చూడు. నేనేదో ఊరికే మాట్లాడుతున్నాననుకుంటున్నావు" అనేటప్పటికల్లా అమ్మమ్మ రాజాను హృదయానికి హత్తుకొని అందంట, "మంచిది నాన్న. సరే, నేను శ్మశానానికి రాను. నీ మంకు మానుకో." అమ్మమ్మ అప్పుడు అమ్మమ్మ ఆజ్ఞానుసారంగా తాత దహన సంస్కారాలు చేశాడు. ఆయన నా వారసుడు, రాజా పుట్టగానే ఈయనే నా వారసుడు అని చెప్పేసి వాళ్ళ తాతయ్య ప్రకటించుకున్నాడు కాబట్టి ఆయన దహన సంస్కారాలు కూడా రాజా చేతుల గుండానే అమ్మమ్మ చేయించిందంట. తను తన వద్దనున్న అమూల్య వస్తువు అగ్నికి అర్పించాడు. పంచతత్వాల శరీరము పంచభూతాలలో విలీనమైపోయింది. కొన్ని గంటల తర్వాత ఆస్తులను ఏరి నదిలో కలిపా ఆ ఆస్తులను ఏరి నదిలో కలిపారు. అమ్మమ్మ రాజా భోజనం చేయక పాలు మాత్రం తీసుకున్నారు. అమ్మమ్మ, రాజా ఇద్దరూ భోజనం చేయకుండా పాలు మాత్రమే తీసుకున్నారు. ఆమె అల్లునితో అంది, "నేను ఇక కుచ్వాడకు వెళ్ళను. ఇక్కడే దగ్గరలో ఏదైనా ఇల్లు అమ్మకం గాని, అద్దెకు కానీ ఉంటే చూడండి. నేను తొందరలోనే ఒంటరిగా ఉండదలిచాను. బూరాను వెతికి భోజనం చేయించండి. బండిలో ఉండవచ్చు" అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ చెప్పిందట. ఒక వ్యక్తి బూరాను వెతకడానికి వెళ్ళాడు. రాజా తండ్రి అన్నాడు, "దగ్గరలోనే ఒక ఇల్లు ఉంది. దాని పక్కనే వేప చెట్టు ఉంది. కానీ అక్కడ ప్రేతగస్తులు మేకులు చెట్టుకు కొట్టి ప్రేతాన్ని బంధిస్తారు. ఆ మేకులను చెట్టు నుండి పీకితే ఆ ప్రేతము ముక్తమై మరలా బాధించును. తర్వాత దానిని బంధించలేము. నీవు మాత్రము రాజా ఆ చెట్టు వద్దకు వెళ్ళకుండా చూసుకోవాలి." అమ్మమ్మంది, "నేను అంధవిశ్వాసిని కాను." చూడండి ఇక్కడ ఆ రోజులలో అట్లాంటి విశ్వాసాలున్నా
రాజా వాళ్ళ తండ్రి ఇవన్నీ చెప్తున్నారు. ఇట్లాంటివి జరుగుతాయి. ఆ మేకులు చెట్టు నుండి పీకితే ఆ ప్రేతము ముక్తమై మళ్ళీ బాధిస్తుంది. ఆ వైపుకు మాత్రము అక్కడ ఇల్లు పక్కనే ఇల్లుంది. ఆ ఇంట్లో ఆ ఇల్లు తీసుకుంటాను మీరుండడానికి. కానీ రాజాను ఆ చెట్టు వద్దకు వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మతో చెప్తే, అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అంటుందంట, "నేను అంధవిశ్వాసిని కాను. ఇట్లాంటి మూఢనమ్మకాలను నేను నమ్మను. వర్తమానంలో నేను జీవిస్తాను. ఇల్లును వెంబటే తీసుకోండి" అని చెప్పి ఆవిడందంట. ఇంతలో రాజా బా రాజా బాబాయి వచ్చి చెప్పాడు, "బూర బండిలో మూర్ఛలో పడి ఉన్నాడు" అని చెప్పి. శ్వాస కూడా ఆడటం లేదు అని రాజా వాళ్ళ బాబాయ్ వచ్చి చెప్పారంట. మరణించినట్లే ఉన్నాడు అని. అమ్మమ్మ గంభీర స్వరంలో అంది, "నేను అనుమానించినట్లే జరిగింది. భూర నిజమైన విశ్వాస పాత్రుడు. అతడు బండిలోనే అన్నాడు, 'యజమాని లేకుండా జీవించి ఏం లాభం? వెంబటే డాక్టర్‌ని పిలిపించి సరిగా చూపించండి' అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ అందంట. ఎవరైనా పంపి అతని కొడుకుకు కబురు పంపండి. అందరూ బూరాను చూడటానికి వెంబటే అక్కడి నుంచి వెళ్లారంట. దీన్నిక్కడికి ఈ రోజుకి ఆపుదామండి.